మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామములో ఈ దినదిన జీవహర్బు దైవకృప అనే వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ దినాన్ని కూడా ప్రభువు మనకు అనుగ్రహించి మరి వాక్యము ద్వారా ఈ దినాన్ని ప్రారంభించడానికి మనకు అనుగ్రహించినటువంటి దైవకృపను బట్టి ఆయనకే మరి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ దినాన్ని కూడా మనము మరొక భాగములోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. మరి దినదినము విడవక తప్పనిసరిగా వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే నూతనముగా ఈ దినాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ వారిని ప్రేమతో ఈ యొక్క పరిచర్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క దినము మనము ఎస్తేరు గ్రంథము నుండి 8వ భాగములోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. నిన్నటి వరకు 7 భాగాలను చాలా అద్భుతమైనటువంటి సత్యాలను, లోతైనటువంటి గూఢమైనటువంటి సంగతులను మనము ధ్యానించి ఉన్నాం. మరి నూతనంగా వీక్షిస్తున్న వారు తప్పనిసరిగా మునుపు చెప్పబడినటువంటి వాక్య భాగాలను వీక్షిస్తే మీకు బాగా మరి ఎస్తేరు గ్రంథమును గురించి మరి చక్కగా అర్థమవుతుందని మేము తెలియపరుస్తూ ఉన్నాం. అయితే ఈ దినం మనం 8వ భాగంలోనికి ప్రవేశించే ముందు ఎక్కడి వరకు మనము నిన్న దినం ధ్యానించుకున్నాం. 2వ అధ్యాయం 17వ వాక్యం వరకు మనము ధ్యానించుకున్నాం. ఇక 18 నుండి 23వ వాక్యం వరకు ఈ 2వ అధ్యాయం ముగింపు. ఈ భాగాన్ని మనము చదివి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుని తర్వాత రేపటి దినం 3వ వాక్య భాగానికి 3వ అధ్యాయానికి మనము మరి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కనుక త్వరగా వాక్యాన్ని అందించండి. 18వ వాక్యము నుండి మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 18వ వాక్యము నుండి. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. మా స్తుతులపై ఆసీనుడైనటువంటి మా పరమ తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, ఈ రీతిలో దేవా ఈ దినాన్ని మాకు అనుగ్రహించి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువా ఈ దినాన్ని ప్రారంభించడానికి మీ కృపను అనుగ్రహించినందున వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు 7 భాగాలను ప్రభువా అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో అనేకమైనటువంటి గూఢమైనటువంటి సంగతుల ద్వారా మమ్మలను బలపరిచి నాయన అనేకమైనటువంటి లోతైన సత్యాలను మాకు బోధించారు. నాయన ఇదిగో మీరే ప్రభు మాతో ఉండి చక్కటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి అనేక విషయాలు, సంఘము నేర్చుకోవలసినటువంటి విషయాలు, సంఘము సరి చేసుకునవలసినటువంటి ఎన్నో నాయన ప్రభు లోపాలను మాకు నాయన బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అలాగే ప్రభు ఈ దినం చదవబడుతున్నటువంటి ఈ భాగంలో కూడా మీ ఆత్మ బోధన మాకు అనుగ్రహించండి. లోతైనటువంటి మీ ఉద్దేశాలను ధ్యానించడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నాయన మీ జ్ఞానం ద్వారా మమ్మల్ని నింపి బలపరచుమని, అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీ కృప చూపమని, మీ ఆత్మకు మాత్రమే మహిమ కలుగునుగాకని ప్రార్థిస్తూ యేసు క్రీస్తుల వారి యొక్క నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి చదవబడినటువంటి భాగాన్ని మనం గమనిస్తే నిన్నటి వరకు అద్భుతమైనటువంటి రీతిలో వస్తీ కోల్పోయినటువంటి, వస్తీ చేజార్చుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎవరికి దక్కిందని మనము ధ్యానించాం. ఎస్తేరునకు దక్కింది. ఎస్తేరు ఎవరికి సాదృశ్యం? సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే ఎస్తేరు జీవిత చరిత్రలో మనం చూస్తే ఇది జరిగిపోయినటువంటి చరిత్రను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఆధ్యాత్మికంగా మనం ధ్యానిస్తున్నటువంటి విషయాల్లో ఏమి జరగలేదట ఇంకాని వస్తీ యొక్క సింహాసనం మీద ఇంకా సంఘము కూర్చోలేదు. అవునా? ఆ సంఘానికి ఇస్తానన్నటువంటి వాగ్దాన ఫలము ఇంకా సంఘము పొందుకోలేదు. అయితే పొందుకోవడానికి ఉన్నదా లేదా అంటే తప్పనిసరిగా ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా
వస్తీ లేచినటువంటి లేదా చేజార్చుకున్నటువంటి పోగొట్టుకున్నటువంటి ఘనత లేదా సింహాసనము, ఆ రాజ్యాధికార కిరీటము, ఆమె ధరించినటువంటి రాజవస్త్రాలు అవన్నీ కూడా ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. అవి ఇంకా ఖాళీగానే ఉన్నాయా అంటే ఖాళీగానే ఉన్నాయి. ఎవరు కూర్చుంటారని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు? సంఘము కూర్చుంటుందని సంఘము కొరకు సిద్ధపరిచి ఆయన సింహాసనాన్ని, కిరీటాన్ని, వస్త్రాలని అవన్నీ కూడా సిద్ధపరిచి ఉంచారు. ఈ బాధ్యత ఎవరెవరికి అప్పగింపబడి ఉన్నదని మనం ధ్యానించాం. సంఘాన్ని ఎవరికి అప్పగించారు? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించారు. మరి అదే మరి తినడం ఒక రోజు మానేస్తే బాగా గుర్తుంటుంది. అవునా? సంఘము ఎవరికి అప్పగించారు? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించారు. హేగేకి అప్పగించారా లేదా మనం ధ్యానించిన భాగాల్లో? మరి హేగేకి ఎవరు సాదృశ్యం అని చెప్పుకున్నాం? పరిశుద్ధాత్మ. మరి యేసయ్య ఎక్కడ వచ్చాడు ఇప్పుడు? అవునా? యేసయ్య ఎక్కడున్నారని చెప్పాం? మొర్దెకై ఎక్కడున్నాడు? అంతఃపురము యొక్క ఆవరణము మునుపు ఉన్నటువంటి ద్వారము యొద్ద ఉన్నాడు. ఆవరణము బయట ఉన్నారు ఆయన. అయితే దేవుని యొక్క సింహాసనము ప్రక్కన ఆయన కూర్చుని ఉన్నారని, ఆయన ఎప్పుడైతే ఇక్కడికి వస్తామా లేదంటే ఇక్కడికి రావడానికి రెండవ రాకడికి సిద్ధపాట్లు ఆయన ఉన్నట్టుగా మనం ధ్యానించాం. అయితే సంఘం ఏమవుతుందా? చివరికి ఎస్తేరు పొందుకున్నట్టుగానే వస్తీ పోగొట్టుకున్నటువంటి సింహాసనాన్ని ఈ సంఘము కూడా పొందగలదా లేదా అనే ఒక టెన్షన్తో, ఒక నిరీక్షణతో ఆయన వేచి ఉన్నట్లుగా మనము ఒక భాగంలో ధ్యానించాం. ఈ దినం మనం ఇక్కడ చదవబడినటువంటి భాగాన్ని చూస్తే, నిన్న నేను వర్తమానం చెబుతూ ఒక రిఫరెన్స్ 136వ కీర్తన మొదటి వాక్యము చదువుదాం అని చెప్పాను. మనకి సమయం సరిపోక విడిచిపెట్టవలసి వచ్చింది. అవునా? ఏ వాక్యానికి మీకు ఆ రిఫరెన్స్ ఇచ్చాను అంటే 17వ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. అవునా? 17వ వాక్యం. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. నిన్నటి సబ్జెక్ట్ అంతా కూడా దయ, దేవుని దయ పొందినటువంటి ఎస్తేరును గురించి మనం ధ్యానించాం. ఎంతమంది దయ పొందింది? మొదట పరిశుద్ధాత్మ దేవుని యొక్క దయ పొందింది. 2, అక్కడ ఉన్నటువంటి సకల ప్రజల లేదా అధికారుల, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి మనుషుని యొక్క దయ ఎస్తేరు పొందింది. ఇక 3వదిగా ఎవరి దయనో? అహష్వేరోసు యొక్క దయ. అహష్వేరోసు ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? దేవాతి దేవునికి సాదృశ్యం అని చెప్పుకున్నాం. మరొక కోణంలో యేసుక్రీస్తునకు సాదృశ్యంగా అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ దేవుని దయా దాక్షిణ్యము కూడా ఎవరి పట్ల ఉందట? ఎస్తేరు పట్ల ఉంది. ఇప్పుడు 136వ కీర్తన మొదటి వాక్యంలో చూస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఎవరట? దయాళుడు. ఆయనకి పేరేంటట? దయాళుడు. ఆ దయ మనం పొందుకోవాలి. ఆ దయ మన మీద పుట్టాలి. దయ ద్వారానే, కృప ద్వారానే మనం రక్షించబడుతూ ఉన్నామే తప్ప, అంటే మనల్ని చూస్తే దేవునికి దయ పుట్టాలి, ప్రజలకు దయ పుట్టాలి, తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి సంఘంలో మనల్ని చూస్తే దయ పుట్టాలి. ఈరోజు సంఘం ఎలా ఉందంటే, నిన్నటి వర్తమానంలో చాలా విషయాలు మనం ధ్యానించాం. ఇది నిన్న విడిచిపెట్టాను కనుక ఈరోజు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు చదవబడినటువంటి భాగం 18వ వాక్యాన్ని మరొక ఒకసారి చదివితే, అప్పుడు రాజు తన అధికారులందరినీ, సేవకులందరినీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి అని పాయింట్ పెట్టారు. చూసారా? సంఘము ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి వాక్యం ఏమిటంటే, విశేషమైనటువంటి సత్యం ఏమిటంటే,
ఎస్తేరు వెళ్ళి సింహాసనం మీద ఎప్పుడైతే మరి ఆ సింహాసనాన్ని పొందుకుందో లేదా కూర్చుందో, దానిని ఈరోజు మనము సంఘం ఎలాగా చూడాలట? సంఘం ఎలా చూడాలి? ఇక్కడ నుండి దేవుని సన్నిధికి ఎత్తబడడం. అర్థమైందా? ఎత్తబడుట అనేది మనము చూసుకోవాలి. ఎస్తేరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎత్తబడిందట? హేగే వశము నుండి లేదా సంఘములో నుండి ఎక్కడికి? రాజు సింహాసనము ప్రక్కన ఉన్నటువంటి సింహాసనము యొద్దకు ఎత్తబడింది. ఈరోజు సంఘము ఎత్తబడుట గురించి ఎంతో కలవరపడుతూ ఉన్నారు. ఎవరు ఎత్తబడతారా, ఎవరు విడవబడతారా అని ఆలోచనతో ఉన్నారు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు అనేది ఆలోచన చేస్తే, ఎస్తేరు లాంటి వారు, ఎస్తేరు గుణగణాలు కలిగిన వారు, ఎస్తేరు లక్షణాలు కలిగిన వారు, ఎస్తేరు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మొదట పరిశుద్ధాత్ముని యొక్క దయ పొందినటువంటి స్త్రీ, 2 ప్రజలందరి దయ పొందినటువంటి స్త్రీ, ఇక 3వదిగా దేవాతి దేవుని దయ పొందినటువంటి స్త్రీగా ఉంది. దయ పుట్టాలి. ఎవరు చూసినా మనల్ని చూస్తే దయ పుట్టాలి. మన ముఖం మీద ఉమ్మేసినట్టుగా ఉండకూడదు, మనల్ని చేదరించుకునే వారిగా ఉండకూడదు, మనల్ని చూస్తే కోపగించే వారిగా ఉండకూడదు, మనల్ని చూస్తే జాలి కలుగాలి ఎవరికైనా. అంటే అప్పుడు ఏమవుతుందంటే వారికి ప్రేమ పుడుతుంది. అవునా? ఎస్తేరును ప్రేమించెను అని రాయబడి ఉంటుంది అక్కడ. రాజు ఎవరంట? స్త్రీలందరికంటే ఎస్తేరును మాత్రమే ప్రేమించాడట. అంటే వాస్తవానికి చూస్తే దేవాతి దేవుడు పైనుండి చూస్తూ ఉంటుంటే ఇక్కడ క్రైస్తవ సంఘాలే కాదు, అనేక సంఘాలు ఈ భూమి మీద కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సంఘాలన్నిటికన్నా ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘమే దేవాతి దేవుడు మరి స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క సంఘం మాత్రమే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చాలామంది సంఘాలు ఏర్పరచుకున్నారు, చాలామంది దేవుని రాజ్యం వెళ్ళడానికి మార్గాలు వేసుకున్నారు, కానీ ఏ మార్గము కూడా అక్కడికి చేరటలేదు. యేసు ప్రభు వేసిన మార్గం మాత్రమే అక్కడికి చేరుతూ ఉంది. ఇక్కడ చదవబడిన భాగంలో మనం చూస్తే దేవాతి దేవుడు అక్కడ ఒక విందును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరి నిమిత్తమట? సంఘము నిమిత్తము. ఎస్తేరు నిమిత్తము అహశ్వరేషు ఆ విందును సిద్ధపరుస్తూ ఉంటుంటే, ఎత్తబడిన తర్వాత జరగబోయేది ఏంటంట? సంఘము ఎత్తబడిన తర్వాత పరలోకంలో ఒక విందు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సేవకులు కావచ్చు, అధిపతులు కావచ్చు, పరలోక సమూహం అంతటికీ కూడా, ఎత్తబడినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ఒక విలువైనటువంటి రాజు స్థితికి తగినట్టుగానట. రాజు స్థితి అంటే ఎలా ఉంటుంది? రాజు గృహంలో భోజనం ఒక్క రకం కాదు, అనేక రకాల భోజనాలతో ఉంటాయి. ఒక విలువైనటువంటి విందును, ఒక శ్రేష్టమైనటువంటి విందును అక్కడ సిద్ధపరచబోతూ ఉన్నాడు. ఆ విందులో మనం ఉండాలి. అవునా? అందుకే ఆయన అంటాడు, ఎవరైతే నేను తలుపు కొడుచు ఉన్నాను అంటే తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో వారితో నేను భోజనం చేస్తానంటాడు. అవునా? యేసు ప్రభు మనతో భోజనం చేయటం వాస్తవానికి చాలా అద్భుతమైనటువంటి మర్మం. అది దేవునితో కలిసి భోజనం చేయటం అంటే చాలా గొప్ప ధన్యత. ప్రతి ఒకరొకరు అనుకుంటారు, ఒక విలువైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో భోజనం చేయటం ఒక గొప్ప ఘనతగా అనుకుంటారు. సెల్ఫీలు దిగుతారు, భోజనాలు చేసేటప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది కాదు ముఖ్యం. దేవాతి దేవునితో మనము కలిసి భోజనము చేయాలి. అప్పుడే మనము జీవంలో ఉన్నట్టుగా లెక్క. ఇక్కడ ఈ యొక్క ప్రారంభపు దినాల నుండి ఎస్తేరు ఎంతో శ్రమపడుతూ చివరికి ఎక్కడ చేరిందట? దేవుని సింహాసనము ప్రక్కన చేరింది. ఎస్తేరు నిమిత్తమేనట ప్రత్యేకమైనటువంటి ఒక విందును ఆయన సిద్ధపరిచాడు. విందును సిద్ధపరిస్తే అక్కడ ఉంటుంది, అక్కడ చూడండి, సంస్థానములలో సెలవు దినమును కూడా ప్రకటించట రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. ఇది కూడా చక్కగా అండర్లైన్ చేసుకోవాలి. బహుమతులు అంటే జీతం. అవునా? నా యొద్ద
జీతమున్నది అంటాడు యేసుప్రభు. ఎవరి క్రియలు చొప్పున వానికి నేను ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. అవునా? ఆ జీతము బహుమతులు. నిజానికి సంఘం ఎస్తేరు అక్కడ చేరుకుంది, విందును సిద్ధపరిచారు, బాగానే ఉంది, చేర్చబడిపోయింది దేవుని రాజ్యంలో. కానీ ఇప్పుడు సంఘ పరిస్థితి ఏమిటి అంటే, సంఘం అక్కడ చేరుకోవడం ఒక వంతు అయితే, సంఘము నిమిత్తము దేవుడు ఒక విందు చేస్తే, ఈ విందు కాలములో ముగిగానే ఏమిస్తున్నాడట దేవుడు? ఒక విలువైనటువంటి బహుమానాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి చోట కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద అధికారినిగా చేస్తానంటే అర్థమైంది. అంటే మనం చేసినటువంటి విశ్వాస ఫలాలు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయంటే, ఒకరోజు ప్రతిఫలాలు, చక్కటి ప్రతిఫలాలు దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. చక్కటి దీవెనలు, చక్కటి బహుమతులు, చక్కటి అధికారాలు మనకి ఇవ్వబోతూ ఉన్నాయి. అంతవరకు పరాక్రమ క్రియలు జరిగించినటువంటి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా పరమ క్రియలు అనమాట. ఇవన్నీ శిక్షణ పొందిని నేర్చుకున్నది. అయితే ఇక్కడ నుంచి పరిపాలనా బహుమతులు ఇవ్వబోతూ ఉన్నారు. ఆయన అంటాడు, నా జనులను లేదా నా యందు విశ్వాసం ఉంచిన వారు లేదా లోకాన్ని జయించిన వారు తప్పనిసరిగా నేను ఒక ఇనప దండం వారికి ఇస్తాను, వారు లోక ప్రజలను పరిపాలిస్తారు అంటాడు. అదొక బహుమతి. ఇలాగా ఎవరి సామర్థ్యతకు తగినట్టుగా వారి విశ్వాస పరిమాణమునకు తగినట్టుగా దేవుడు వారు చేసినటువంటి క్రియలకు దేవుడు ప్రతిఫలాలు వారికి ఇస్తాడు. తర్వాత భాగం ఏమనుందట చూడండి, చదువు. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. అక్కడికి ఒక పాయింట్ చూసారా? అధికారం వచ్చింది కదా అని, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాను కదా అని తనను బలపరిచిన లేదా పోషించినటువంటి సేవకుల్ని మర్చిపోలేదు సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎస్తేరు స్థానంలో ఎవరున్నారట? సంఘం ఉన్నది. సంఘాన్ని బలపరిచింది ఎవరు? ప్రారంభం మొర్దెకైని రెండు విధాలుగా చూడాలన్నారు. మొర్దెకై సంఘానికి ఎవరిగా కనిపిస్తున్నాడు? కాపరిగా కనిపిస్తున్నాడు. ఈ కాపరి ఏదైతే తన విశ్వాసులకి బోధించాడో, హెచ్చరించాడో, ఆ యొక్క హెచ్చరికలను ఈమె ధరించుకుంది, ముద్రించుకుంది. ఈ మాట 2 సార్లు ప్రస్తావించబడింది ఈ అధ్యాయంలో. అవునా? తన వంశాన్ని గురించి కానీ తన జాతిని గురించి కానీ ప్రస్తావించొద్దు అని 2 సార్లు ప్రస్తావించబడింది. ఎందుకని అంటే సంఘ విశ్వాసికి ఇది చాలా ప్రాముఖ్యమైన. అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, అయా రక్షణ పొందిన తర్వాత అతడు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. రక్షణ పొందిన తర్వాత అందరూ కూడా క్రీస్తును వెంబడించేటువంటి క్రైస్తవుడు. అది యథార్థ భక్తి కలిగిన వాడు, యథార్థ ప్రవర్తన కలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు అవుతాడు. అంతే తప్ప ఆ పాత ఆచారాలను తీసుకొచ్చి, పాత అలవాట్లను తీసుకొచ్చి ఇక్కడ తగిలించకూడదు సంఘానికి, అందులో అనుసరించకూడదు. అవి చాలా ప్రమాదం, బయట విడిచిపెట్టాలి అని ఒక అర్థంతో కూడినటువంటి సందేశాన్ని పౌలు గారు ఇస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా ఒక సందర్భాన్ని ఎదుగని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఆమెలో ఒక వేళకి మార్పు వచ్చిందేమో. కొందరికి కొన్ని కలిగితేనట కొన్ని మర్చిపోతూ ఉంటారట. ఏమిటట? కొన్ని కలిగితే కొన్ని మర్చిపోతూ ఉంటారట. ఓ జోక్ ఉంటుంది ఎప్పుడు. ఒకప్పుడంట పంచికట్టేసుకుని ఒక స్త్రీ ఎంత లోతు నీటిలో ఊడుపులుగా అవి వెళ్ళొచ్చిందట. అవునా? ఊడుపులు అంటే తెలుసు కదా, ఏమిటి? నాట్లు అంటారు కూడా. వెళ్ళి ఊడుపులు అవి ఊడిచొచ్చిందట. ఎవరో గల్ఫ్ దేశానికి సాయం చేస్తాము వెళ్తారా అని అడిగితే వెళ్ళిందట.
కొంచెం డబ్బు ఖర్చు పెట్టి. ఎక్కడికి వెళ్ళింది? గల్ఫ్ దేశానికి వెళ్ళిందట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవిడ కొన్ని అలవాట్లు మారినాయి. ఇక్కడ ఏం చేసేది? మట్టిలో కొట్టుకునేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మట్టి తగ్గట్లా, చక్కగా టైల్స్ మీద నడుస్తూ ఉంది, చెప్పులు వేసుకుని ఇంట్లో నడుస్తుంది. ఇంకా వాళ్ళు నేర్పించినటువంటి నేర్పులన్నీ కూడా నేర్చుకుంది. ఇంకా మాట తీరు మారిపోయింది, పద్ధతి మారిపోయింది, హెయిర్ స్టైల్ మారిపోయింది. అవునా? చిన్న కచ్చిపులో డబ్బులు పెట్టుకుని వెళ్ళేవారు ఇదివరకు, పరసు కూడా రాదు అప్పుడు. అవునా? ఇప్పుడు ఏం తగిలించుకుంటున్నారు? హ్యాండ్ బ్యాగ్ గోటి తగిలించుకుంటున్నారు కదా. జమ్మల్లాగా 2 రబ్బర్ చెప్పులు వేసుకుని తిరిగేవారు ఇదివరకు. ఇక గల్ఫీలు వస్తే ఏ చెప్పులు వేసుకుని తిరుగుతారో తెలుసా? ఏమిటట? ఎత్తుమడాలు చెప్పులు వేసుకుని. ఓకే, ఎలా అయితే 2 సంవత్సరాలు గడిచిందట. గడిచిన తర్వాత ఆవిడ 2 సంవత్సరాల తర్వాత వచ్చిందట ఇక్కడికి. ఎక్కడికి వచ్చింది? పుట్టిన ఊరికి లేదా సంసారం చేసిన ఊరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె ఇల్లు ఎలా ఉంది? ఇల్లు ఒకప్పుడు పూరి గుడిసే. తర్వాత కాస్త ఈ 2 సంవత్సరాల్లో కొంచెం అప్పు తీర్చుకుని కొంత బాగు చేసుకున్నట్టుంది, ఓ బిల్డింగ్ వేసుకున్నట్టుంది. మొత్తం మీద ఊడుపుల కాలంలో వెళ్ళింది, ఊడుపుల కాలంలోనే వచ్చింది. అవునా? వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏదో కొంత పొలం ఉన్నదో లేదంటే ఆ మార్గాన వెళ్తున్నారో తెలియదు, కానీ అలా వెళ్తూ ఉన్నప్పుడట ఈమెకి పాత స్నేహితులు ఉంటారు కదా, స్నేహితురాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలాగే ఉన్నారట. పాపం వాళ్ళు తగిలేరట. తగిలితే ఈవిడ ఎలా కనిపిస్తుంది? గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఈవిడ ఉంది. అంటే మీకు ఇంకా తెలియదు, కానీ ఒక 5-6 సంవత్సరాల క్రితం చాలామంది స్త్రీలు గల్ఫీలు వచ్చిన వాళ్ళు ఎలా ఉండేవారు తెలుసా? అవసరమైతే నల్లద్దాల కలజోడు కూడా పెట్టేవారు, హ్యాండ్ బ్యాగ్ పెట్టేవారు, ఎత్తు మడాల చెప్పులు వేసుకుని టిక్కు 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 టిక్కుమంట నడిచేవారు. ఈవిడ వాళ్ళ ఎదురవధుల్లోకి ఆ చేను వంక చూపించంట అడిగిందట. ఏమని అడిగింది? ఒడ్లు కాసే చెట్లు ఇవేనా అని అడిగిందట. ఏంటయ్యి? ఏమని అడిగిందట? ఒడ్లు కాసే చెట్లు ఇవేనా అని అడిగిందట. అప్పుడు వాళ్ళందరూ కూడా అన్నదట. ఏమన్నారు? అన్నారంట. దీని ఎంత పువ్వు వచ్చేసింది, ఎంత పొగరు వచ్చేసింది, ఎంత గర్వం వచ్చేసింది. ఈ 2 సంవత్సరాల్లోనే ఇంత మారిపోయింది ఆ మనిషి. అవునా? కానీ ఆమెను చూస్తా వీళ్ళు కూడా బెమలో అవుద్ది కదా, వీళ్ళు కూడా మొదలెట్టారు ఇప్పటి నుంచి. అర్థమైంది? అలాగా ఇప్పుడు ఆమె ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఏ విధంగా ఆమె కూలి పనులకు వెళ్ళింది, అవన్నీ కూడా ఎక్కడ మర్చిపోయింది? దుబాయ్ వెళ్ళిందో, కోయిట్ వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో. వెళ్ళగానే ఈ 2 సంవత్సరాల్లో ఈ పాత జీవితాన్ని అంతటిని కూడా మర్చిపోయి వచ్చి తనకు అన్నం పెట్టినటువంటి చెట్టును, ఏం చెట్టు అది? చెట్టు అంటారా, మొక్క అంటారా? చెట్టు అనరు, దాన్ని మొక్కనే అంటారు. ఉరి చెట్లు అంటారా, ఉరి మొక్కలు అంటారా? ఉరి మొక్కలు అంటారు. మొక్కన చెట్టుగా చేసేసింది. అవునా? చెట్టుగా కనిపిస్తుంది ఆవిడికి. అంత నెత్తికెక్కిపోయినటువంటి స్త్రీలు లేకపోలేదు ఈరోజు. అవునా? ఏదో కాస్త కూడు కలుగుదులో కంటే ఏదో మర్చిపోతారట. అలా అటువంటి స్వభావం కలిగిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఎస్తేరును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటట? రాజు గృహములోనికి వెళ్ళిన తర్వాత, దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత అయినప్పటికీ కూడా రాజ ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే చాలా గొప్పగా ఉంటాయి. తర్వాత రాజ భోజన పదార్థాలు ఎలా ఉంటాయి, రాజు గృహం ఎలా ఉంటుంది, ఒక విందు భవనంలాగా ఉంటుంది అన్నమాట. అద్భుతమైనటువంటి గృహాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు వస్త్రాలు కూడా అంత ఇదిగా ఉంటాయి. రాణికి కేవలం ఈమె రాణి కాకమునుపే ఈవిడికి 7 స్త్రీలు పనికత్తులని సిద్ధపరిచాడని మనం ధ్యానించాం కదా. ఇప్పుడు రాణి అయిపోయిన తర్వాత ఇంకెంతమంది ఉంటారు ఈవిడికి? 100 మంది ఉంటారు. అవునా? ఈమె బట్టలు ఉతికేవారు ఒకరు, అవునా, తల దువ్వే వాళ్ళు ఒకరు, నీళ్ళు తోడే వాళ్ళు ఒకరు, ఇంకా ఇస్త్రీ చేసేవాడు ఒకడు,
వీళ్ళందరూ కూడా స్త్రీలు నపుంసకులు ఉంటారు రాణి దగ్గర. రాజులు ఎవరిని పెట్టేవారట రాణిల దగ్గర? నపుంసకులను ఎక్కువ పెట్టేవారు ఆ కాలంలో. అటువంటి వారు బోల్డ్ మంది ఈమె దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అయితే ఎంతకాలం అయిందో మొర్దెకై మాత్రం ఎక్కడుండిపోయాడు? బయటే ఉన్నాడు ఆయన. ఈమె మాత్రం ఎక్కడికి వెళ్ళింది? రాజగృహంలోనికి వెళ్ళిపోయింది. అవునా? అయితే ఈమెకి ఎన్ని కలిగినా కూడా ఎవరి మాటలు గుర్తుకున్నాయి? సేవకుని మాటలు, దైవ సేవకుని మాటలు మర్చిపోలేదు ఈ సంఘం. దైవ సేవకుని మాటలు జ్ఞాపకం ఉంచుకొని తన కులాన్ని, తన గోత్రాన్ని, తన యొక్క వంశాన్ని, తన యొక్క జాతిని తీసుకువెళ్ళి అక్కడ పొలమట్టలేదు. అలాగని క్రొత్తవి కూడా నేర్చుకోవట్లేదు. ఏదైతే బోధ విన్నదో, ఏదైతే చక్కటి క్రమాన్ని నేర్చుకుందో అదే క్రమము ఆమె అక్కడ ప్రదర్శిస్తూ ఉంది. అవునా? ప్రదర్శిస్తుంది. ఆమెని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కలిమి కలిగినప్పుడు ఒక రకంగా ఉండడం, లేమి కలిగినప్పుడు ఒక రకంగా ఉండడం కాదు. అపోస్తులైనటువంటి పౌలు ఒక మాట అంటే, కలిమిలో బ్రతకడము నాకు తెలుసు, లేమిలో బ్రతకడము కూడా నాకు తెలుసు. కలిమి కలిగే కొలిదినట్ట ఇశ్రాయేలీలు పాపము చేయిచూ వచ్చారట. ఎలాగట? వారికి కలిగి కొలిది, వారి పంటలో విస్తారంగా పండి కొలిది, వారి ఎంచక్క ధనాన్ని సంపాదించుకుని కొలిది, వారి పశువులు విస్తరిస్తున్న కొలిది వాళ్ళు ఏం చేస్తూ వెళ్తున్నారు? ముందుకు పాపం చేస్తూ వెళ్తూ ఉన్నారట. పాత బ్రతుకు మర్చిపోయారు, సాక్ష్యాన్ని మర్చిపోయారు. దేవుడు ఎంత దీన స్థితిలో నుండి వారిని లేవనెత్తుకొచ్చాడో, ఎంత భయంకరమైనటువంటి ఊబులో నుండి వారిని లేవనెత్తాడు అనేది వారు మర్చిపోయి ఏం చేస్తున్నారట? కలిగి కొలిది విస్తారమైనటువంటి పాపాలు చేసుకుంటూ వెళ్ళారు. మరలా ఎక్కడికో వెళ్ళిపోగా నెత్తి మీద ఒకటి వేసాడు. ఎక్కడ వేసాడు? నెత్తి మీద ఒకటిగా ఏమయ్యారు? మరలా కింద పడ్డారు. ఒకే సంవత్సరం పురుగులు వచ్చి పంటలు తినేయడం, పశువులు అకస్మాత్తుగా చచ్చిపోవడం, ఇలా ఇటువంటి కీడులకు కారణం అయ్యారు వాళ్ళు. ఎప్పుడైనా సరే మన కలిగి కొలిది దేవుడు ఇస్తూ ఉన్నాడంటే దాన్ని ఏ విధంగా దేవుడు మనకి ఇస్తున్నాడు అనేది ఆలోచించేయాలి. దానికి తగ్గట్టుగా మనము తగ్గింపు జీవితాన్ని మనం పొందుకోవాలి. గతాన్ని మర్చిపోకూడదు, సాక్ష్యాన్ని మర్చిపోకూడదు, మన పాత జీవితాన్ని మర్చిపోకూడదు, అలవాట్లను విడిచిపెట్టుకోవాలి, దేవునికి విరోధమైనవి విసర్జించాలి. కనుకని అవునా, సంపదలో ఎలాగ ఉండాలో, దీనత్వంలో ఎలా ఉండాలో అంటాడు పౌలు గారు. దీనత్వంలో బ్రతకడం నాకు తెలుసు. అవునా? సంపన్న స్థితిలో ఎలాగా ఈ ఏసన్న గారు పాట కట్టారు, రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఆ పాట ఫస్ట్ చరణం అనుకుంటా. అద్భుతమైనటువంటి ఇచ్చారు. దీన స్థితి అందున, సంపన్న స్థితి అందున, అవునా, నడిచినను ఎగిరినను, అవునా, ఎలా బ్రతుకుతున్నట్టు తగినట్టుగా నేను బ్రతుకుతాను. ఈరోజు కలిగిందా? దేవుడిచ్చాడు, స్తోత్రం అని ఆ రోజు తృప్తిగా భోంచేయి. రేపు కలగలేదా? లేమిలో ఉన్నావా? దేవునికి స్తోత్రం, నిన్న ఇచ్చాడు కదా దేవుడు, రేపు ఇస్తాడు. అంతే, ప్రార్థన చేసి తినాలి. అంతే తప్ప కలిగిన కొలిది మనము చెడిపోయేటువంటి ఆలోచనలు మనలో ఉండకూడదు. ఇక మిగతా భాగం ఏమనుందట? 2వ మారు కన్యకలు కూర్చుండినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ యందును కాలములో చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను వంశమునైనను, అవునా, తెలియజేయక ఉండెను. ఆ దినములలో 21వ వాక్యం, ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాణి యొక్క ఇద్దరు షంఢులైన బిక్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై ఓకే, రాజైన అహ్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అని ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా
అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిన. దేవునికి స్తోత్రం. ఇదొక సంఘటన. వాస్తవానికి ఈ మాట అక్కడ రియల్గా జరిగి ఉండొచ్చు. అయితే దీని ఆధ్యాత్మిక మనం ఎలాగ ఆలోచన చేస్తామంటే, ఇప్పుడు మనము వస్తీని మర్చిపోతూ ఉన్నాం. వస్తీని ఎవరికి సాదృశ్యంగా చూసాం? సాతానునికి సాదృశ్యంగా చూసాం. ఇప్పుడు సింహాసనం విడిచి పంపన్నప్పుడు విడిచిపోయేది, అవునా? నెత్తి మీద ఉన్నటువంటి లేదా శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటాన్ని తొలగించారు. తమ శరీరం మీద ఉన్నటువంటి రాజవస్త్రాన్ని తీసివేశారు. ఉన్నతమైనటువంటి అధికారాన్ని కొట్టివేశారు. ఆమెను రాజగృహము నుండి నెట్టివేయబడ్డది. ఏమైంది? నెట్టివేయబడింది, త్రోసివేయబడింది, తొలగించబడింది. అయితే ఇప్పుడు సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె ఎలా వెళ్ళిందట? కోపముతో వెళ్ళింది. ఎలాగెళ్ళింది? కోపముతో వెళ్ళింది. మరొక మాట ఏమంటారు? పగతో వెళ్ళింది. పగ, కోపం, ద్వేషం ఇవన్నీ కూడా ఎవరిలో నుండి వస్తాయట? అపవాదిలో నుండి వస్తాయి. సాతానుడి స్వభావాలు. ఇప్పుడు ఇక్కడ ఈ ద్వారపాలకులు వాస్తవానికి వారు ఎవరట? సండులు. అంటే ఏమిటో తెలుసా? సండులు అంటే ఎవరు? వేస్తున్నారు. అప్పుడు 8వ భాగానికి వచ్చారా? 7వ భాగానికి? 8వ భాగానికి వచ్చారు. సండులు అంటే ఎవరు? నపుంసకులు అంటే ఎవరు చెప్పాలి? తెలియదు కనుక తెలుసుకోవాలి. తెలియని విషయాలు తెలుసుకోవడం తప్పులేదు. మరి అడగాలి కదా, అనుమానం రావాలి కదా, ప్రశ్న వేయాలి కదా. అసలు నపుంసకులు ఎవరయ్యా, సండులు ఎవరయ్యా అని ఆలోచన రావాలి కదా. ఏదో చెప్తున్నాడు, ఏదో ఇనెత్తున్నాము, ఏదో వెళ్ళిపోతున్నాం. ఇదా నేర్చుకునేది. ఇప్పుడు పైకి 2వ అధ్యాయం 3వ వాక్యం 4వ లైన్లో ఏమని వ్రాయబడి ఉంది? నపుంసకుడగు హేగే. నపుంసకుడగు హేగే. ఈ హేగే ఎవరట? నపుంసకుడు కదా. ఇప్పుడు మరలా 15వ వాక్యం 4వ లైన్లోనికి రే. రాజు యొక్క సండుడైన హేగే. మరి అక్కడ ఏమని రాయబడి ఉంది? నపుంసకుడైన హేగే. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? సండుడైన హేగే. అంటే ఇప్పుడు హేగే ఒక్కడే. ఎలా పిలుస్తున్నారు? 2 విధాలుగా పిలుస్తూ ఉన్నారు. అంటే నపుంసకుడని, సండుడని పిలువబడుతున్నప్పటికీ కూడా దాని యొక్క అర్థం ఒకటే. ఎవరట వీళ్ళు? హెజ్రాస్ అంటారు. ఏమంటారు? హెజ్రాస్. ఎవరు? రోడ్ల మీద చప్పట్లు కొట్టుకుని తిరుగుతారు. ఎప్పుడైనా కనిపించారా? అంటే వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చారులే. పాత వాళ్ళు వేరుగా ఉండేవారు. పాత వాళ్ళు అలా చప్పట్లు కొట్టుకుంటూ ఆడుకునేవారు కాదు. వాళ్ళు ఒక శ్రేష్టమైనటువంటి ఉద్యోగాల్లో పనిచేసేవారు. ఎక్కడ? రాణీల యొద్ద పనిచేసేవారు, రాజుల యొద్ద పనిచేసేవారు, రాజగృహాలలో పనిచేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగులు వారు. అంత ఒక ప్రాధాన్యత. క్రొత్త నిబంధనలో కూడా మనకు ఒక నపుంసకుడు కనిపిస్తాడు అపోస్తుల కార్యాల్లో. ఫిలిప్పు, అపోస్తులైనటువంటి ఫిలిప్పు బాప్తిస్మం ఇస్తాడు అతనికి. అతడు కూడా ఒక రాణికి, ఐథియోపియా అని రాణికి అతను అసిస్టెంట్గా ఎవడో ఉంటాడు. అలాగే ఆ కాలంలో అటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు ఉండేవారు. ఇది క్లియరెన్స్ అయింది మనకి. ఎవరట? ఈ 2 పదాలు ఒక్కరే కదా. ఇప్పుడు హేగే ఎవరు? ఎత్తుకుని హేగే ఎవరు? నపుంసకుడు. నపుంసకుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు?
పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. అర్థమైంది? అటువంటి నపుంసకులు ఇప్పుడు సేవకులు లేరా అంటే వందలాది మంది ఉన్నారు. దానికి ముఖ్యంగా ఒక వ్యక్తిగా మనం ఆధ్యాత్మికంగా చూస్తే అపోస్తలుడు ఓ అద్భుతమైనటువంటి పరిచర్య చేసి అనేక ఆత్మలను రక్షించి, అనేక సేవకులను బలపరిచి, అనేక సంఘాలను కట్టి, ప్రభువు యొక్క విలువైనటువంటి పనిని ముగించుకుని దేవుని పిలుపునందుకున్నటువంటి సేవకుడే దైవజనుడు బ్రదర్ ఏసన్న గారు. తెలుసా ఎవరట? ఏసన్న గారు. ఏసన్న గారిని అంటే శారీరకంగా నపుంసకుడు అంటున్నానని కాదు. ఎలాగట? ఆధ్యాత్మికంగా ఆయన శరీరాన్ని ఎలా చేసుకున్నాడట? నపుంసకుడిగా చేసుకున్నాడు అంటే అవయవాలు మార్చుకున్నాడని కాదు. అర్థమైంది? అన్ని అవకాశం ఉంది కూడా. ఒక యోసేపు ఎలా చేసుకున్నాడు పాతకాలంలో, అలాగ దేవుని రాజ్యము నిమిత్తము మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అనుకుంటాను, లేదా లూకా సువార్త 19వ అధ్యాయము, నాకు గుర్తు రావట్లేదు సరిగా. అక్కడ యేసు ప్రభులు వారు అంటారు, తల్లి గర్భమున పుట్టినటువంటి నపుంసకులు కలరు, అలాగే వారంతటి వారు ఇష్టపడి నపుంసకులుగా మార్చబడిన వారు ఉన్నారు. అయితే దేవుని రాజ్యము నిమిత్తము తాము నపుంసకులుగా మార్చుకున్నటువంటి వారు ఉన్నారు. దేవుని రాజ్యము కొరకు నపుంసకుడిగా చేసుకోవడం అంటే అది ఆధ్యాత్మికంగా అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని విసర్జించడం, శరీర కోరికలను విసర్జించడం, అర్థమైంది? ధనధాన్యాలను విసర్జించడం, ఈ లోక సంపదలను విసర్జించడం. అటువంటి సేవకుల్లో మొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సేవకుడే మన దైవజనుడు ఏసన్న గారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన వివాహాన్ని కూడా విసర్జించారు, శరీర కోరికలను విసర్జించారు. అర్థమైంది? ఆయన్ను చూస్తే ఈ పరలోక రాజ్యము కొరకు తన్ను తాను నపుంసకునిగా చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. ఆ కోణంలో ఎప్పుడు చాలామంది చూస్తుంటారు. చూస్తే యోసేపు గుర్తొస్తాడు. అలా చాలామంది ఉన్నారు. అద్భుతమైనటువంటి వర్తమానం ఇది వరకు నేను ఇచ్చాను. నపుంసకుని గురించి నేను చెప్పాను. మరలా భవిష్యత్తులో అవకాశం ఉంటే నేను మరొకసారి తెలియపరుస్తాను. అయితే ఇక్కడ మనం చదవబడినటువంటి మాటలు చూస్తే, రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు సంఢులైన బిక్తాను తెరోషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై, ఇక్కడ మాట పట్టుకోవాలి, ఏమయ్యారటళ్ళు? కోపగ్రస్తులై ఉన్నారు. దేని విషయం? అక్కడ విషయాన్ని రాయలేదు. ఎవరి మీద కోపగించారు? ఇంతకీ రాజు మీద కోపగించారు. వీళ్ళు ఎందుకని కోపగించారు అని ప్రశ్న వేసుకుంటే, వాస్తవానికి వారి యొక్క బ్యాచ్కి సంబంధించినటువంటి ఎవరు అక్కడ వెళ్ళిపోయాడు కదా, ఎవడట? సాతానుడి స్థానంలో ఉన్నటువంటి వస్తీ బ్యాచ్ అనమాట. వస్తీ బ్యాచ్, సాతానుడు బ్యాచ్ వాళ్ళు. అందుకే వాళ్ళలో కోపం పుట్టింది. ఎవరి మీద? దేవాతి దేవుడి మీద కోపం అంటే. అవునా? కనుక వాళ్ళు ఏం చేశాడు? ఆఖరి కొద్దిలోకి తప్పు తెలిసిన తర్వాత ఊరి తీసి పారేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అది ఎవరి ద్వారా దేవునికి మేలు కలిగింది అంటే ఒక సేవకుని ద్వారా. అవునా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి, అవునా, సేవకుని ద్వారా యేసు ప్రభువునకు ఎంత క్షేమం కలుగుతూ ఉందంటే అద్భుతమైనటువంటి మెసేజ్ ఇది. మనము ఉన్నాము అంటే దేవునికి ఎక్కడ కూడా దూషణగా ఉండకూడదు, ఎక్కడ కూడా నష్టంగా ఉండకూడదు. దేవుడు తలదించుకునేటువంటి పరిస్థితి రానివ్వకూడదు. దేవుడు చనిపోయినంత పనిగా మనము చేయకూడదు. చాలా మంది ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, అయ్యా ఆయన ఇక్కడ ఆ కలవరి కొండ మీద సిలువ వేయబడ్డాడు, మేకులు కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, బల్లెముతో పొడవబడ్డాడు, మరి తర్వాత కొరడాలతో కొట్టబడ్డాడు, అనేక విధాలుగా ఆయన శ్రమ పొందాడు, ఒక విలువైనటువంటి రక్షణనిచ్చాడు. అయితే ఈ కాలంలో దానిని ఎలాగ వాడుకుంటున్నారు? వ్యాపారంగా వాడుకుంటూ ఏం చేస్తున్నారు? మరలా అంటే ఆయన చేతులకి మేకులు కొడుతూ ఉన్నారట, మరలా ముళ్ళ కిరీటం పెడుతూ ఉన్నారట, మరలా బల్లెలతో పొడుస్తూ ఉన్నారట, మరలా కొరడాలతో కొడుతూ ఉన్నారట.
మరలా మరలా పిడిగుడుదులతో గుద్దుతున్నారట, ముఖం మీద ఉమ్మేస్తున్నారట. అంటే యేసుక్రీస్తును మరలా మరలా చంపేస్తూ ఉన్నారు. ఎవరు? విశ్వాసులు. ఎవరట? విశ్వాసులు. అన్యుల సంగతి పక్కన పెట్టి మన సంఘంలో ఉన్నవారే యేసు ప్రభువును మరలా సిలువకి కొట్టేస్తూ ఉన్నారు, మరలా చంపేస్తూ ఉన్నారు, మరలా చంపేస్తూ ఉన్నారు, దినదినము చంపేస్తూ ఉన్నారట. వారి అలవాట్లు మార్చుకోకుండా నటన జీవితం, వేషధారణతో వారిలో సంపూర్ణ మార్పు లేదు, మారు మనసు లేదు. వారి అలవాట్లు మార్చుకోరు. కానీ బోర్డు మాత్రం ఏముంటుంది? బోర్డు మాత్రం ఏముంటుంది? యోధుల రాజు యేసుక్రీస్తు మా రక్షకుడు, అవునా, క్రీస్తు నా కొరకు మరణించాడు అని బోర్డులు పెట్టుకుంటారు. నా జీవితం యేసుక్రీస్తుకే అంటాడు ఒకడు. కానీ ఇంతకీ ఆడి జీవితంలో ఒక్క పార్ట్ కూడా ఇవ్వడు, అవునా. దేవుడికి సమర్పించుకోడు. ఇటు కోరికలన్నీ తీర్చుకుంటాడు. మందు తాగుతాడు, సిగరెట్లు కాల్చుతాడు. ఆడి అలవాట్లు మార్చుకోడు, అర్థమైంది? ఆడి ప్రవర్తన మార్చుకోడు, ఆడి పద్ధతి మార్చుకోడు. లోక సంబంధమైనటువంటి వాటికి ఆకర్షితంగా తిరుగుతూ ఉంటాడు, దానికి లోబడి తిరుగుతూ ఉంటాడు, వాటికి దాసత్వంగా మరి బానిస బ్రతుకుతూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం సన్నిధి గొద్దులోకి పవిత్రంగా కనిపిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడే దినదినము ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నాడు, ఆయన చేతులకి మేకులు కొడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం సందర్భాన్ని ఆలోచన చేస్తే, కొద్ది దినాల క్రితము తన యొక్క గురువు గారు అనుకో, తన యజమానుడు అనుకో, వీళ్ళిద్దరూ ఎవరు బ్యాచ్ అట? సాతానుడి గాడి బ్యాచ్ అన్నమాట. ఎవరి మీద పగబట్టారు? రాజు మీద పగబట్టారు. ఎందుకని? ఎవరు పగబట్టమన్నారు? సాతానుడు పగబట్టమన్నాడు. చూసా, ఆడు వచ్చే అవకాశం లేదు కనుక ఎవరిని పంపించాడు? ద్వారపాలకుల్ని పట్టుకున్నాడు, అవునా. ఎప్పుడైనా సరే మనకు నష్టం కలిగించాలి అంటే సాతానుగాడు ఏం చేస్తాడంటే మరొకరిని ఎవరినో ఉపయోగించుకుంటూ ఉంటాడు. మరొకరిని ఎవరినో ఉపయోగించి మనకు నష్టం కలిగించాలని, మనకు ఇబ్బంది కలిగించాలని, మనం చంపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు వెరివాడా? ఆయన బిడ్డలను విడిచిపెడతాడా? అవునా, విడిచిపెట్టాడు. ఆయన అద్భుత రీతిలో చూడు, ఒక కావరిగా ఉన్నాడు. ఎవరు? సేవకుడు. గమనిస్తాడు, విశ్వాసుల జీవితాలను గమనిస్తాడు, దేవుని నామానికి దోషణ రానివాడు. ఎంతో కాపుదల, మెలకుగా ఉండి ఒక గృహానికి క్షేమంగా అతడు ప్రవర్తిస్తూ ఉంటాడు. చూసా, ఎప్పుడైతే ఎఫెక్ట్ రాబోతూ ఉందో కాపరి గుర్తించాడు, అవునా, సేవకుడు గుర్తించాడు. వీళ్ళు కుట్ర పన్నారు. ఆ కుట్రని రాజు సన్నిధికి ఎలాగెళ్ళిందట? సంఘము ద్వారా, విశ్వాసుల ద్వారా దేవునికి తెలియపరచబడిన వెంటనే ఆ ద్రోహులని ఏం చేశాడు? దేవుడు ఊరదీశాడు. ఇటువంటి సందర్భాలు మనం గమనించాలి. మనము అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటాం, శోధించబడుతూ ఉంటాం. ఏ రీతిలో ఇది శ్రమ వచ్చిందో మనకు ఆలోచన దొరకదు. అయితే పైనుండి చేసేవాడు వేరు, పక్క నుండి చేసేవాడు వేరు. పైనుండి చేసేవాడు ఆయన తప్పిస్తూ ఉంటాడు, ఆయన అన్నీ తెలుసు. వీడు మాత్రం గది కింద ఎలకలాగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దానికి మనం భయపడిపోవలసినటువంటి అవసరత లేదు. రాజుకి ఎప్పుడు కూడా విజయం, దేవునికి స్తోత్రం. యేసుకి ఎప్పుడు విజయం, దేవాతి దేవుడే జయం. అంతే తప్ప వాడికి ఎప్పుడు కూడా అపజయమే తప్ప విజయం అనేది లేదు. కనుక ఈ మాటల ద్వారా దేవుడు మనందరినీ దినం దీవించి ఆశీర్వదించునుగాక. రేపటి దినం దైవచిత్తం అయితే 3వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. ఇక నుండి త్వరగా వెళుతుంది. ముఖ్యంగా అక్కడక్కడ సంఘాలను గురించి మనం ధ్యానిస్తూ, సంఘానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మనం ధ్యానిస్తూ త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం రాగల దినాలలో. మరి ఇంతవరకు అయితే చక్కగా సంఘానికి కావలసినటువంటి ఆత్మీయ చక్కటి సందేశాలు 8వ భాగం వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి సందేశాలు. సంఘానికి నేడు ఏ విధమైనటువంటి పోషణ కావాలో, ఏ విధమైనటువంటి వర్తమానాలు కావాలో అవే వర్తమానాలు ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. వీటిని పట్టించుకున్న వారు తప్పనిసరిగా సరి చేసుకుంటారు, దిద్దుకుంటారు. లోపాలు ఉంటే సరి చేసుకుంటారు, దేవునికి ఇష్టలుగా మార్చబడతారు. అయితే వాళ్ళకి అహిష్టులైతే ఇక మనం ఏమీ చేయలేము. వారికి ఈ మాటలను బట్టి దేవుడు మరొకసారి మనమందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా రాజా,
మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిలో ప్రభువా మీ జీవవాక్యమును మరొకసారి జ్ఞానించేటువంటి కృపను మాకు అనుగ్రహించారు. ఇంతవరకు ప్రభువా అద్భుతమైనటువంటి విషయాలు నాయనా ఇదిగో తండ్రి అపవాదిని గురించినటువంటి సత్యాలను, అలాగే సంఘానికి రాబోతున్నటువంటి విషయాలను, జరగబోతున్నటువంటి విషయాలను నేను ధ్యానించడానికి మీ కృప చూపారు. ముఖ్యంగా ప్రభువా సంఘము ఏ రీతిలో నేను మెలకువలో కలిగి ఉండాలో, ఏ రీతిలో నడుచుకోవాలో, మీకు ఇష్టలుగా మార్చబడాలో, నేను పొందుకోవలసినటువంటి గురి ఏదైతే ఉందో ప్రభువా, నేను సింహాసనం ఏదైతే ఉందో దాన్ని పొందుకునేటువంటి విధానంలో నడిపించబోతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. కృపావరాలతో నింపండి. బలమైనటువంటి పాత్రలుగా అభిషేకించండి. అలాగే ప్రభు వారి ప్రతి అవసరతలను, అక్కరలను మీరు తీర్చి తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. గర్భఫలాలు లేనటువంటి బిడ్డలకు గర్భఫలాలను అనుగ్రహించండి. ఆర్థికంగా కృంగి ఉన్నటువంటి బిడ్డలకు సమాధానాన్ని దయచేయండి. ఆయన ఆదరణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే ప్రార్థన అవసరతలు చెప్పినటువంటి ప్రతి బిడ్డల ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రభు దినదినము ఆ ప్రార్థనలు అవసరతలను నాయన మేము ప్రార్థనలో చేరుస్తూ ఉన్నాం. జ్ఞాపకార్థంగా మీ పాద సన్నిధికి చేరుతూ ఉన్నాయి. లేదా వారి అవసరాలు తీరుస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. స్పందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. అలాగే తండ్రి నాయన ఇదిగో ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ కొరకు మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువ మీ కృప చూపండి. అనేక వారాలు కాబోతూ ఉంది. మీ మందిరాలు మోయబడి ప్రభువ రేపటి నాయన ఈ దినం ప్రభువ మందిరాలు కూడా నేను వెళ్ళడానికి అవకాశం లేదు తండ్రి. మీ కృప చూపండి. నేను అతి త్వరలోనే కనీసం ప్రభు నియమ నిబంధనలతో నేను మీ ఆరాధన జరిగించుకునేటువంటి కృపను ప్రతి వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నా. ప్రతి వారి అవసరతను తీర్చండి. మెట్టుకు ఈ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని, సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తుల వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని స్వాస్థ్యమా దైవజనమా, మరింతవరకు మరి ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి బిడ్డలు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మేము నూతనముగా ఈ దైవ వర్తమానాలని మరి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాము, అప్పుడు నేరుగా మరి మీ మొబైల్లోనికి రావడం జరుగుతుంది. మీరు త్వరగా ఈ వాక్యాలను వీక్షించి బలపరచబడటానికి, సంఘములో పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టలుగా మార్చబడటానికి మరి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మరి బలపడాలనుకునేటువంటి వారు తప్పనిసరిగా ఈ వర్తమానాలను మీరు తప్పనిసరిగా విడవకుండా చూడాలని తెలియపరుస్తూ ఉన్నాం. మరి మీ ప్రార్థన అవసరతలను కూడా కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు, యూట్యూబ్లో తెలియపరచవచ్చు. అలాగే నెంబర్ ఇవ్వబడుతూ ఉంది, అది వాట్సాప్ నెంబర్. వాట్సాప్లో కూడా మీ ప్రార్థన అవసరతలను తెలియపరచవచ్చు. తప్పనిసరిగా మీ ప్రార్థనలు మా దినదిన ప్రార్థనలో చేర్చి మరి ప్రార్థించడం జరుగుతూ ఉంది. కనుక ఈ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థించాలని మరి ప్రేమతో తెలియపరుస్తూ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.